సంవత్సరాల కాల వ్యవధిలోనే ఏదైతే టీవీకే పార్టీని స్థాపించి మొత్తానికి ఇటు అనేక సీట్లు కైవసం చేసుకొని తమిళనాడులో మొత్తానికి ఒక రికార్డు సృష్టించారు టీవీకే అధిపతి సినీ నటుడు హీరో విజయ్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ లివిల్ ద్వారా తెలుసుకుందాం. లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లివిల్ చెప్పండి, మొత్తానికి పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే తమిళనాట ఏదైతే అనేక దిగ్గజాలు ఉన్నటువంటి పార్టీలు, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పార్టీలకు కూడా ఈరోజు చుక్కలు చూపించి తన సత్తా ఏంటో చాటుకున్నారు. ఆల్మోస్ట్ 100 సీట్ల పైగా కూడా లీడ్లో కనబడుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు? కౌంటింగ్ కొనసాగుతుంది. దాదాపు 5 రాష్ట్రాల్లో కూడా వివిధ పార్టీలు లీడింగ్లోనే. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో 2 సంవత్సరాల కింద స్థాపించిన టీవీకే ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లీడింగ్లో ఉంది. విజయ్ ఎవరైతే టీవీకే అధినేత విజయ్ ఉన్నారో, విజయ్ రెండేళ్లకే అనేక ఆకర్షణీయమైన పథకాలు పెట్టడమే కాకుండా యువతను, మహిళలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రూపొందించడం. సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన విజయ్ అనేక కష్టాలు, నష్టాలు కూడా అనుభవించారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు సినిమాకు సంబంధించిన జననాయకన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేసినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినప్పటికీ కూడా అవన్నింటినీ ఓడ్చుకొని ముందుండి పోరాడి వాళ్ళ విజయం దిశగా అడుగులేస్తున్నారు. మరోపక్క ఎక్కడికి సభ పెట్టినా, ఎక్కడ రోడ్ షో నిర్వహించినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టతగా ఏదైతే పోలీసు బలగాలను ఇవ్వలేదు, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన కేంద్ర బలగాలను కూడా ఇవ్వకపోవడంతో అయినప్పటికీ కూడా తనేందో నిరూపించుకున్నాడు. ఇవాళ 2 కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీని, రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ డిఎంకేను దెబ్బ కొట్టినని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మహిళలను, ఇటు యువతను ఆకర్షించే విధంగా అనేక పథకాలకు నాంది పలికారు. ఆ పథకాలను మేనిఫెస్టోగా రూపొందించారు. అనేక వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పే కంటే ఆయన ఏం చేస్తాడు, నేనేస్తే ఏం చేస్తాననే ఒక వ్యూహాత్మకంగా వివరించి ఇవాళ తమిళనాట రాజకీయాల్లో ఒక నవశకానికి నాంది పలికారు. ఇవాళ టీవీకే విజయానికి దోహదపడారు. టికెట్ల విషయంకి వస్తే ఖచ్చితంగా ఎవరికిస్తే మేలు జరుగుతుంది, ఎవరికిస్తే ప్రజలు మన వైపు ఉంటారు. ఇవాళ ఒక విజయ్ గెలిస్తేనే పార్టీ కాదు కదా, విజయ్ గెలిస్తేనే ప్రభుత్వం కాదు కానీ అన్ని రంగాల వర్గాలను, అన్ని రంగాల ప్రజలకి చేరువయ్యే అభ్యర్థులకే ఇవాళ టికెట్లు ఇచ్చి ఖచ్చితంగా తనంటూ ఎంతో సత్తా చాటుకున్నారు. అయితే ప్రధానంగా ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఘోర వైఫల్యాన్ని మరొకసారి మూటకట్టుకుంది. ప్రధానంగా ఇవాళ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే కేవలం కేరళలో మాత్రమే తను నిరూపించుకున్న తప్ప, అది కూడా కూటమిలో భాగంగానే. అంటే ప్రధానంగా ఇవాళ వెస్ట్ బెంగాల్లో వాషౌట్ అయిపోయింది, తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకుంది, అక్కడ వాషౌట్ అయిపోయింది. అస్సాంలో గత 2 పర్యాయాలుగా బీజేపీ ప్రభుత్వం ఉంది, 3వసారి కూడా అక్కడ మేము ఈసారి ఖచ్చితంగా వస్తాం, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఖచ్చితంగా గౌరవ్ గగోయ్ అక్కడ సీఎం అభ్యర్థిగా అని చెప్పకనే చెప్పి అనేక సందర్భాల్లో అస్సాం మాదే అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ చతికిలబడింది. కేవలం గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే కూడా ఇవాళ చాలా తక్కువ సీట్లు వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో కనీసం సింగిల్ డిజిట్కి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోటీ పడలేదంటే పూర్తిగా కాంగ్రెస్ ఫెయిలవరమైన ప్రదర్శన కనబడుతుంది. కేవలం కేరళలో మాత్రమే ఎందుకు వచ్చిందంటే, కేరళలో అక్కడ ప్రత్యామ్నాయం అంటే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు. యూడీఎఫ్లో ప్రధాన భాగస్వామ్యం కాంగ్రెస్ కనుక అక్కడ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం లేక అక్కడ 2 దఫాలుగా ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. అక్కడ సాధారణంగా వ్యతిరేకతతోటి వల్ల యూడీఎఫ్పై మొగ్గు చూపారు తప్ప కాంగ్రెస్కు ఎక్కడ కూడా మెజార్టీ సీట్లు రాలేదు. ఇవాళ ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో వెనుకడుగు వేస్తుంది. ఇవాళ మేము గొప్ప అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చతికిల పడుతుంది అనుకోవచ్చు. అంటే స్థానిక పార్టీలు గట్టిగా లేని చోట బీజేపీ ఆ రూపంలో మతతత్వ పార్టీలను ఏకం చేసే రూపంలో బీజేపీ కొంత సక్సెస్ అవుతుంది, కానీ కాంగ్రెస్ మొత్తం సతికిల పడిపోతుంది. ముఖ్యంగా ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఎక్కడ పుదుచ్చేరి కానీ, అస్సాం కానీ అవి ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీకి ఉన్న రాష్ట్రాలు. ముఖ్యంగా బెంగాల్లో ఏదైతే స్థానికంగా ఉన్న గట్టి పార్టీ అయిన మమతా బెనర్జీ గారి పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. స్థానికంగా ఉన్న నాయకత్వం బలపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అనేది ఇక నామరూపాలు లేకుండా ఈ దేశంలోనే ఎక్కడ కూడా రాకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే వాళ్లకు
ఆ నాయకత్వాన్ని ఎలా పుణికిపుచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ స్థానిక పార్టీలను ఎలా అక్కున చేర్చుకోవాలనేది ఇది మర్చిపోతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దేశంలో మొత్తం ఎలా అయితే సతికిల పడిపోతుందో రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఇక నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంది. స్థానిక పార్టీలదే రాజ్యము ఏలే అవకాశం ఉన్నది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో మాయమాటలు చెప్పి కొంత గెలిపి అక్కడ కర్ణాటక కానీ కేరళ కానీ ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ పైసలు తీసుకుపోయి కేరళలో పెట్టి ఇక్కడ తెలంగాణ హెలికాప్టర్ని కూడా తీసుకుపోయి వాడిన చరిత్ర మనం చూసాం. కాబట్టి కేసీఆర్ గారు ఈ తెలంగాణ గడ్డలో కేసీఆర్ గారిని మొన్న ఏదో మాయమాటలు చెప్పి కొంత లబ్ధి పొందారే తప్ప నెక్స్ట్ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. అందుకే అనుకుంటున్నారు మీరు తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, సంక్షేమ పథకాలు ముందుకు పోవాలి, దేశంలో ఏ విధంగానైతే బీజేపీని కట్టడి చేయాలి అంటే అది ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కు నూకలు చెల్లే విధంగా చూడాలి అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు చెప్పండి, ప్రధానంగా పార్టీ స్థాపించి కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఎందుకు తమిళనాడులో ఒక మార్పు కోరుకున్నారు, యువత మహిళలను ఎందుకు ఏ విధంగా ఆకర్షించుకున్నారని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి, ఇవాళ టీవీకే విజయం వెనుకున్న రహస్యం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీకే అధిపతి దళపతి విజయ్ కుమార్ గారికి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. ఇది నిజంగా చెప్పాలంటే ఇది అద్భుతం. ఎందుకంటే పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడం. తమిళనాడు రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ జస్టిస్ పార్టీ ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ జస్టిస్ పార్టీ నుంచి 2 చీలికలుగా వచ్చినటువంటి 2 పార్టీలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. ఈ 2 పార్టీలను మనం చూసినాం దశాబ్దాలుగా. ఒక కొత్త నాయకుడు వచ్చాడు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలలో సినిమా ఇండస్ట్రీ పాత్ర చాలా ప్రభావం మేము చూపిస్తుంటుంది. అందులో ఇప్పటివరకైనా ముఖ్యమంత్రులు అందరూ కూడా కరుణానిధి కావచ్చు, రామచంద్రన్ కావచ్చు, జయలలిత గారు కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇవాళ విజయ్ కుమార్ కాబోతున్న ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కావడం అనేటువంటిది కూడా ఒక ఆలోచించాల్సినటువంటి విషయం. విజయ్కి బలమైనటువంటి క్యాడర్ ఉంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. యూత్ మొత్తం కూడా విజయ్ వెనకాలనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అత్యంత ఎక్కువగా యూత్కి 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు కావచ్చు, ప్రతి విద్యార్థి చదువుకు పూర్తి స్థాయిలో నేనే బాధ్యత వహిస్తామని కావచ్చు, ఆరోగ్యం విషయంలో ప్రతి మహిళకు, వృద్ధులకు, వికలాంగులకు ఎవరికైనా కూడా 25 లక్షల రూపాయల హెల్త్ బీమా చేయిస్తాననేటువంటి అంశాలు కావచ్చు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా. ఇట్లా విజయ్ యొక్క సంక్షేమ పథకాల హామీలు కావచ్చు, విజయ్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, అతి తక్కువ సమయంలో ఈ 2 పార్టీలను చూసి విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా విజయ్ని చూజ్ చేసుకున్నట్టుగా అర్థమవుతాం. ఇప్పుడు ప్రధానంగా ఇండియా కూటమిలో భాగమైన డిఎంకే కావచ్చు, చాలా పార్టీలు కూడా ఇవాళ చీలిక దిశగా ఇండియా కూటమి అని చెప్పుకోవచ్చా? అంటే జనరల్గా దేశవ్యాప్తంగా బీజేపీ అనేటువంటిది అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఏ పద్ధతిలో గెలిచింది అనేటువంటిది ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఏఐడిఎంకేను పెట్టుకొని ఏ విధంగా రాజకీయాలలో ఇప్పటి వరకు మొన్న కాంటెస్ట్ చేసిన లోక్సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో పోటీ చేస్తే 0 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఏఐడిఎంకే దోస్తానితోటి వాళ్ళ తన రాజకీయ అడుగుని వేసింది అనేటువంటిది అర్థమవుతా ఉంది. కాబట్టి బీజేపీ ఏం చేస్తుందంటే అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంది. సో ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీని ఓడగొట్టడానికి సామభేద దండోపాయాలు అన్నీ ఉపయోగించింది. బీజేపీ ఇవాళ ఈ దేశానికి పెను ప్రమాదం అవుతుంది అంటే కాంగ్రెస్ విఫలమవుతుంది అని అర్థమైపోతుంది. ఇవాళ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు పోటీ పడాలా అనేటువంటి పరిస్థితులు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఇవాళ తమిళనాడులో స్పష్టంగా కనబడతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా మనం చూస్తూ ఉన్నాం. కేరళలో యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ కావచ్చు, తమిళనాడులో ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే ఉండే, ఇవాళ డిఎంకే వర్సెస్ టీవీకే అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ నిలవబోతూ ఉంది. ఎందుకంటే బలమైన నాయకత్వం కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, హరీష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, ప్రజల్లో మమేకం 24/7 నిద్రాహారాలు మాని కూడా రైతు సమస్యల్లో, యువకుల సమస్యల్లో, నిరుద్యోగుల సమస్యల్లో, మహిళా సమస్యల్లో భాగస్వాములు కావడం. సో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ 2 పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఫెయిల్యూర్ పార్టీ. ఇట్స్ క్లియర్. ఎందుకంటే ఏ పోటీ చేసినా, ఏ ఎన్నిక చేసినా కూడా కాంగ్రెస్ తన అట్లీస్ట్ మినిమం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితి. ఇవాళ అస్సాంలోనైతే అతి ఘోరమైనటువంటి ఓటమి. ఇవాళ వాళ్ళకు 28 స్థానాల ప్లస్ 48 స్థానాలకు చేరుకుంది. కేవలం అధికారానికి దగ్గరలో ఉన్నటువంటి హిమంత్ బిశ్వ శర్మ బీజేపీ పార్టీ ఇవాళ పూర్తి స్థాయిలో అవుట్ రైట్గా అక్కడ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అంటే కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతా ఉంది. దేశానికి ప్రాంతీయ పార్టీగా అంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇవాళ టీవీకి విజయం
ఏ విధంగానైతే తమిళనాడు రాష్ట్రంలో ఒక కొత్త అంశానికి నాంది పలికిందో నూతన నాయకత్వంలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రకు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే గతంలో 9.5 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో వ్యవసాయాన్ని కానీ, విద్యను కానీ, మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, మార్కెట్ యార్డ్ల నిర్మాణం కానీ, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం కానీ అతి తక్కువ సమయంలో షార్టెస్ట్ పీరియడ్లో ఈ అద్భుతమైన డెవలప్మెంట్ చేసి చూపించడం, అద్భుతమైనటువంటి 2 ప్రాజెక్టులు అటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇటు కాళేశ్వరం కావచ్చు, మిగతా చిన్న చిన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకొని తెలంగాణకు ఒక నూతనమైనటువంటి డెవలప్మెంట్ మోడల్ సృష్టించడం. తెలంగాణ మోడల్ ఇవాళ మీరు చూడండి, ఏ రాష్ట్ర ఎన్నికల్లో అయినా కూడా రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధుని కాపీ కొట్టి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అదే ప్రవేశపెట్టారు, ఇవాళ తమిళనాడులో విజయన్ గారు అదే ప్రవేశపెట్టారు, కేసీఆర్ గారు ఏదైతే ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి 1000 రూపాయల పెన్షన్ని వాళ్ళు డబుల్ చేసి ప్రతి రాష్ట్రం, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా అవిట్టే కాపీ కొట్టి ఆ పథకాలను ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు విద్యుత్ విషయంలో కూడా ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రం నేను 200 యూనిట్లు ఇస్తా అన్నది అది కేసీఆర్ గారు ప్రారంభించింది. వృద్ధుల వికలాంగుల పెన్షన్లు డబుల్ చేసింది కేసీఆర్ గారే. అంటే కేసీఆర్ మోడల్ దేశంలో ఉన్న ఏ ఎన్నికకైనా కూడా ఆదర్శమైతా ఉంది. సో తెలంగాణలో ప్రత్యామ్నాయం కేసీఆర్ గారు. ఇవాళ ఏదేమైనప్పటికీ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం టీవీకే విజయం వెనుక అనేక రహస్యాలని, అందులో ప్రధానంగా వృద్ధులు, వితంతులతో పాటు ఇవాళ యువతను ఆకట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చుట్టారు. అందులో భాగంగానే ఇవాళ టీవీకే విజయం సాధించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ రాజకీయాల్లో రోజు రోజుకు శూన్యహస్తమే అవుతుంది తప్ప ఎక్కడ కూడా తన ప్రాబల్యాన్ని చూపించలేకపోతుంది. కేవలం ప్రాంతీయ పార్టీలు బలంగా లేని దగ్గర ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తున్న తప్ప ఎక్కడ కూడా తన రియాలిటీని చూపెట్టడంలో విఫలమవుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం కేరళకే పరిమితం కావడం అంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే కేవలం కేరళకే పరిమితమైందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనేది, భవిష్యత్తులో కూడా ప్రాంతీయ పార్టీ లేదా అవా ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయంగా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ తమిళనాట రాజకీయాల్లో టీవీకే ఒక విజయ ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివెల్.